వీడియో లోడ్ అవ్వట్లేదు. అసలే మన కమ్యూనిటీలో ఇంటర్నెట్ మొబైల్ చాలా నెట్వర్క్ తక్కువ. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా పోయినట్టుంది. సమీరా, సమీరా, కాసేపు ఆగొస్తున్నా, పనిలో ఉన్నాను, చేయి ఖాళీగా లేదు. ఇది మరీ బాగుంది. నేనేమైనా ధర్మం చేయండి బాబాయ్ బ్యాచ్ అనుకుంటుంది ఆవిడ. అమెరికా వచ్చి ఇన్నేళ్ళైనా పుట్టి పెరిగిన దేశం పద్ధతులు మాత్రం మారినట్లేవు. పొద్దున్నే ఇంటర్నెట్ కాల్ ఏమిట్రా బాబు. ఏంటి ఏమైంది? ఏం లేదు, కాఫీ ఇస్తావేమో అని. నువ్వు కొట్టే కామన్ డైలాగ్ ఉంది కదా, ఐ నో ఎవ్రీథింగ్, తెలుసు తెలుసు అని. అంటే నువ్వే సెట్ చేసుకో. ఓ ఓ, నేను ఇంటర్నెట్ గురించి అడిగాను, కాఫీ అడిగాను అంతే కదా. చా, పెళ్ళయి 25 ఏళ్ళైంది. నువ్వు దేనికి పిలుస్తావు మాత్రం తెలీదా నాకు? ఎనీవేస్, ఇవాళ మన కమ్యూనిటీలో కొత్త కేబుల్స్ వేస్తున్నారు. కనెక్షన్ రావడానికి కొన్ని గంటలు టైం పడుతుంది. అయినో తెలుసు తెలుసు. తెలిస్తే కాఫీ కూడా నువ్వే పెట్టుకో. Hey Samir, Hey, how are you, man? Good. How are you? డిస్టర్బ్ చేస్తున్నానా? తనని ఎవరు డిస్టర్బ్ చేయక్కర్లేదండి. తనకి తానే కన్ఫ్యూజ్ అయిపోయి డిస్టర్బ్ అయిపోతాడు. మనకా ఛాన్స్ ఇవ్వడు. ఏంటి భజన్ బ్యాచ్ మొత్తం దిగుతోందా? ఏం మాట్లాడుతున్నావు? No, it's okay. She is very straightforward. ఛాన్స్ దొరికితే చాలు 6 కొడుతుంది. ఏంటి ఇలాగొచ్చావు? వీఆర్ సో లక్కీ యూనో. అమెరికాలో ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని కలవాలన్నా కూడా ఫోన్లు చేసి అపాయింట్మెంట్లు తీసుకుని అప్పటి కానీ తలుపులు కొట్టలేం. కానీ మన కమ్యూనిటీ అలా కాదు రోయ్, అందరి తలుపులు తెరిచే ఉంటాయి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తూ ఉంటారు. నో మాటలు. ఇంకా ఐనో మోడ్ లో వెళ్ళిపోయాడు కదా, మనల్ని మాట్లాడినవాడు. అరే అది కాదురా, మన కమ్యూనిటీలో ఇవ్వాలా. తెలుసురా, అందరూ మంచి వాళ్లే. చుట్టాలనే మురిపించే ఫ్రెండ్స్, గొప్ప ఇరుగు పొరుగు కూడాను. ఏంటండోయ్ సమీర్ గారు నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, బాగున్నారా? సమీరా, హాయ్. ఏం లేదండి, నీ నోటికి తాళం ఉందని తెలియదురా. అయినో, అది ఆడవాళ్ళ ముందే రోయ్. హాయ్ సమీరా, నేను ఈరోజు ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంటర్నెట్ ఏమో చచ్చింది, ఫోన్ ఏమో కనెక్షన్ పోయింది. కానీ నువ్వు ఉన్నావు కదా, నీ ధైర్యం మీద వచ్చేసాను. గారెలు ఎలా చేయాలో చెప్పు. ఈ రోజు మా ఆయనకి గారెలు చేసేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. బయటికి వెళ్ళాడు, వచ్చే లోపల ఠడా అని సర్ప్రైజ్ చేసేస్తా. కొంచెం నీ కంగారు తొందరపాటు పక్కన పెడతావా? ముందర పప్పు నానపెట్టాలి కదా. అవును కదా, మర్చిపోయా, ఇప్పుడే వచ్చేస్తా. ఆగు, అందరు అడిగే వాళ్ళే, వినేవాళ్ళు ఉండరు. ఇంకొక ఐనో బ్యాచ్. ఇది మరీ బాగుంది. ఉరుమురిమి మంగళమే పడ్డట్టు నామే పెడితే ఎలాగా అంటే అన్నా కానీ బాగుందిలే. అవునవును, బాగుంది. ఏమిటి సామెత? మా ఆవిడ నన్ను అంటవా? అదేరా సామెతే. అయినో. ఇంతకీ నేను ఎందుకు వచ్చాన విషయం చెప్పలేదు నీకు. విషయాలు దేవుందిరా, తెలుగు సాహిత్యం సామెతలు ఇవి ముఖ్యం. ఇంతకీ ఇప్పుడే నీకు సామెత చెప్పాను కదా, దాని అర్థం తెలుసా నీకు? ఏముందిరా, ఉరుమి ఊళ్ళో మంగళవాడి మీద పడిందని అయి ఉంటుంది. నీ మొహం ఏడిసినట్టుంది. ఉరుముకి మంగళాడికి ఏమిట్రా సంబంధం చెప్తా విను. పల్లెటూరులోని మట్టి కుండ పగిలిన కింద భాగాన్ని వేరుశనగ గుళ్ళు, ఎండు మిరపకాయలు ఇవన్నీ వేయించుకోవడానికి వాడతారు. ఆ ఓటి కుండ కింద భాగాన్ని మంగళం అంటారు. ఇప్పుడు కొండ మట్టిది, చాలా బలహీనం. పడక పెద్ద పిడుగొచ్చి పడింది అనుకో, పాపం. అది సంగతి. ఈ పొద్దున్నే తెలుగు ఇచ్చానికి అవసరమారా అసలు నేను వచ్చిన సంగతి? అయినోరా, విషయాలు ఎలాగున్నా సంగతులు ఎలాగున్నా పొద్దున్నే ఒక మంచి తెలుగు పరిమళంతో మొదలెట్టింది కదా, బాగుంది కదా. సమీరా, యదోది ఇంటర్నెట్ ఇంకా రాలేదు. ఏమండి, మీకు ఇంటర్నెట్ వచ్చేసిందా? సమీరా, ఇంతకీ పప్పు నానేశాను, తర్వాత ఏం చేయాలి? అది నానాలి కదా, వెయిట్ చేయి, ఆ తర్వాత రుబ్బాలి. పప్పు తొందరగా నానే చిట్కా నాకు తెలుసు, తర్వాత రుబ్బేస్తా. అబ్బా, ఇంటర్నెట్ ఫోను పని చేయక బుర్ర కూడా పని చేయట్లేదు. మరీ డివైసెస్ మీద డిపెండెన్సీస్ పెరుగుతున్నాయి. అబ్బా అవునవును. అమ్మో, నాకు టైం అయిపోయింది. మా ఆయన వచ్చి లోపల చేసేయాలి. సరే బాయ్, కానీ డౌట్ వస్తే మళ్ళీ వస్తానే. మాట వినకుండా అలా వెళ్ళిపోతుంది ఏంటి? మనుషులతో మాట్లాడకన్నా గోడ్డంతో మాట్లాడినా బెటర్. అదిగో మళ్ళీ నన్నే చూసంటున్నావు. ఛాన్స్ దొరికితే వేసేస్తున్నావు. యు నో. అయినో. ఇక్కడ సమీర్ గారు అంటే నేనేనండి. మరి కావాలి సెల్ ఫోన్లు అవి. అవునండి, పొద్దునుంచి ఇంటర్నెట్ పోయి చాలా కష్టాల్లో ఉన్నాను సార్.
అలాగా నువ్వు కాంపన్సేట్ చేస్తున్నావు కదరా నీ ఎక్స్ప్రెషన్స్ తో. ఐ నో మరి ల్యాప్టాప్స్ ఏం లాభం అండి, 4 ఉన్నాయి. ఆ గదిలో 2, కింద గదిలో 1, పై గదిలో 1. ఎన్నున్నా కూడా ఇంటర్నెట్ లేకుండా మోగబోయే పాపం. రండి. ఈ ల్యాప్టాప్స్ మూవ్ కూడా ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఉన్నతమైన ఉపమానం వాడానురా. సూపర్ సార్. విషయాలు తక్కువగానో లేక ఉపమానాలతో బరువుగానో, సరదా పదాలతో తేలిగ్గానో, లేక కోడ్ పద్ధతిలో పొదుపుగానో భద్రంగా దాచేయచ్చు సార్. బంగారం బీరువాలో లాగా. ఐ నో ఇంతకీ అసలు మీరెవరండి? మీరు కొంచెం ఉప్పేస్తే మావాడు బోల్డ్ ఉప్పు తప్పిపోతాడు. ఏయ్ చూసావా, నువ్వు కూడా ఉప్పు తప్పిపు అని భలే ప్రాసలేసేస్తున్నావు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. అవును సార్. కానీ బంగారం ఏముందండి, అలా బెడ్రూమ్లు సరుకుల్లోనో లేకపోతే పూజ గది అలమరలోనో ఉంటాయి. కానీ మాటలు అలా కాదండోయ్, నిజమండి. మనసు అనే మందిరం నుంచి వస్తాయి, కరెక్ట్ సార్. అలరిస్తాయి. సమీరా కానీ అందరి మాటలు అలా అలరిస్తా అనుకోరాదు సుమి. సారీ అండి, ఇవాళ మిమ్మల్ని కొంచెం ఎక్కువ డిస్టర్బ్ చేసేస్తున్నట్టున్నారు. ఏమీ అనుకోవద్దు. అరే అంత మాట మీరు అనుకున్నా మీరు పట్టించుకునే టైం ఎక్కడిది మీకు? సమీరా, ఏ నూనెలో వేస్తే బాగుంటాయి గారెలు? వెజిటేబుల్ ఆయిల్. సరే సరే, అయితే ఇట్టే చేసేస్తాను. ఓకే సరే బాయ్. కానీ డౌట్ వస్తే మళ్ళీ వస్తానే. ఇంకో ఇటు నుంచి రాకు, బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తా అటేరా. అలాగే అలాగే. అసలు నా పేరు ఈవిడికి పెట్టాల్సింది. గాలి వీచి వెళ్ళిపోయినట్టు ఎందుకు వస్తుందో, ఏం వింటుందో, ఏం అర్థం చేసుకుంటే ఎందుకు వెళ్ళిపోతుందో. వాళ్ళ ఆయన మాట ఏమింటుందో. అది మీకెందుకు? ఐ నో అయినో అన్న నాకు చిరాకు. అవునరా, ఇంతకీ ఇందాకలు వచ్చాయనేడి? అవును ఏడి? మూడు పెళ్ళాలు కొట్టుకుంటున్నా మాట్లాడుకుంటున్నా ఇలా పక్క నుండి చూసి ఆనందించే వాళ్ళని చూసాం, కానీ అలా మొహమాట పడి వెళ్ళిపోయాడు ఎవరిని చూడలేదురా. వాట్ ఎ జెంటల్ మ్యాన్. ఇందాక నువ్వు వాడిన సామెత నేను వాడాలి, ఉరుమి మంగళం మీద పడిందని. ఐ నో. ఊప్స్ సారీ, అలా కాదురా. సరే, ఇంతకి నేను నిన్ను ఒకటి అడుగుదామని ఒకటి చెప్దామని వచ్చా నేను. ఏంటది? అమ్మయ్యా థ్యాంక్స్ రా, ఇప్పటికైనా ఛాన్స్ ఇచ్చావు నాకు మన హోల్సేల్ క్లబ్ కార్డ్ ఒకసారి కావాలి నాకు. రేపు పొద్దున్న 8 గంటలకి. అరే వీడేటి రే, వీడెవ్వరి మాట వినడు, చెప్పనివాడు. ఎవడ్రా నువ్వు? వెళ్ళిపోయావు అనుకుని ఎలా వచ్చావు? వెనక డోర్ నుండి సార్. నా బుద్ధి కాలిపోను. ఇందాక పక్కింటి ఆవిడ గారెలు కూడా కాదు, కానీ నేను తెరిచి వదిలేసా. మరి నా పేరు? మీ నాన్నగారు సార్ బయట. మరి ఆ గదిలోకి ఎందుకు వెళ్ళారా? మీరే కదా సార్ ఆ గదిలో బంగారం ల్యాప్టాప్లు అవి ఉన్నాయన్నారు. చెప్పింది నువ్వే మరి. నేనా? అవును మరి. ఐ నో అనుకుంటూ ఎవరిని మాట్లాడకపోతే ఇలాగే ఉంటుంది. ఐ నో ఐ నో కాదు, ఐ డోంట్ నో అని. అప్పుడు కొన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, మన విషయాలు దాచుకోవచ్చు. మాట్లాడినప్పుడు ఫిల్టర్ ఉండాలి. ఐ నో. ఉప్స్. ఇంతకీ వీడేం చేద్దాం రా? నేను ఆల్రెడీ 911 కాల్ చేసా, పోలీసులు వస్తున్నారు. కమ్యూనిటీ లో పడి ఆల్రెడీ 2 పిల్లల్లో పని మొదలెట్టేశాడు. అది చెప్తామని వచ్చా నేను. ఇక్కడ కూడా వస్తాడు అనుకోలేదు నేను. సమీరా తప్పండి. సమీరా, ఈ రోజు నా గార్లు అన్ని ఫ్లాప్ అయ్యాయి. ఏదో గొప్పగా చేద్దాం అనుకున్నా. ఏహే, అసలు చేయడం రాకపోతే విండమైనా రావాలి. ఏమనుకో, కింద బ్యాక్ డోర్ నేను చూసా. పప్పు నానబెట్టమంటే పరిగెట్టుకుని వెళ్ళి శనగపప్పు నానబెట్టావు. ఫాస్ట్ గా నానలేదు, బాయిల్ చేసావు. ఎన్ని నీళ్ళు అయ్యాలో, ఎంత గట్టిగా రొబ్బాలో అడగలే. మళ్ళీ చెప్పినావు, పూర్తిగా వినవు. వెదవడావిడి నువ్వును. ఇది మరీ బాగుంది. అక్కడ ఏదో ఇంటర్నెట్ పోతే ఫ్రెండ్ కదా అని నీ దగ్గరకు వచ్చా. ఇంకెప్పుడు అడగనులే. పాపం ఆవిడొచ్చాం, ఆవిడది ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ఉరిమి మంగళం మన పడ్డదాన్ని ఆమె మీద మళ్ళీంది ఇప్పుడు. సార్ నాదో చిన్న మాట. ఉరుము ఎప్పుడు ఉరుముతూనే ఉంటుంది, కానీ సిచ్యువేషన్ బట్టి మంగళం పొజిషన్ లో ఉన్నవాడే సార్ దెబ్బతినేది ప్రతిసారి. ఇందాక మీలాగా, ఇప్పుడు ఆవిడలాగా. ఏహే, నేను మాట్లాడినమే గొప్ప, ఏదో పని చేసి మరీ డైలాగ్ కొడుతున్నావు. నీకు డైలాగ్ నోర్మై కదా. ఐ నో. అదిగో మళ్ళీ నీ తెలుసు కాస్త లుసు అయింది. భలే, నీకు తెలుసు లుస్సు. లుస్సు.